కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. హాయ్ హాయ్ Say hi. Say hi, uncle. Ask how are you. సర్ప్రైజ్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎవరు అవుతారు? నువ్వే పోలీస్ ఆఫీసర్. ఏ సినిమా చూసావు? ఆర్ఆర్ఆర్ చూసావా? ఇంతకుముందే మీ డాడీ చెప్తున్నాడు రా. అరే రామ్ చరణ్ గారిని కలిసావా? ఏం చెప్పారు రామ్ చరణ్ గారు? ఏమో చెప్పారు, అది గుర్తులేదు. నువ్వు రామ్ చరణ్ సార్ నువ్వు డైలాగ్ చెప్పావా? డైలాగ్ ఉందా, గుర్తుందా నీకు? ఒకసారి డైలాగ్ చెప్పవా ప్లీజ్? ప్రెసిడెంట్ గారు, మీ శక్తులు కొమ్మ చెప్పండి. కుమార్ బాబుకి సిట్టి బాబు అని ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ముందు సిట్టి బాబు గడికుండకాయ దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. రే ప్రెసిడెంట్ గారికి నేను మొత్తం చెప్పేశాను రా, కొట్టండి. ఓ మీ డైలాగ్ మీ తమ్ముడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రా. అన్ని పోలీస్ ఆఫీసర్ డైలాగులు చెప్తాడు. అంటే ఆయన చూసి అంటే నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ డైలాగ్ అని చెప్పాలంటే మన రవితేజ సార్ది విక్రమార్కుడు ఉంది కదా, అంటే భయపడడానికి. అదే ఆడికి అంటే పోలీస్ అప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ ఏదున్నా ఇంకా అది ఇష్టం అనమాట. ఆర్ఆర్ చూసినప్పుడు దాని తర్వాత చెప్తావా ఆ డైలాగ్ కూడా చెప్తావా? చావంటే భయపడడానికి చెప్పునా? నించొని చెప్తావు? చెప్పునా? నించొని చెప్పు. రా. చావంటే భయపడడానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగి గుండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. నన్ను ఒంటరిగా రమ్మనే దమ్ము లేక ఆ నెలని పిచ్చి కుక్కలా నా వెనకే తిరుగుతుంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంగా తిప్పుకునే నా మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడు మిగిలిన మీకన్నా ఒక్క క్షణం ముందు నేను సచ్చిన మీసాలు తీర్చిన శవాన్ని పూడ్చమంటారు నా కొడుకులారా. రండ్రా. తమ్ముడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ అన్న డైలాగ్ ఇంకో ఫేవరెట్ డైలాగ్ ఏది మన ఏందన్న అది? వాడిపోతే వీడి, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగ్గుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిదానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీదంతో వచ్చిన పూటకొస్తావని లెక్కన పోటీకి బలవుతాయి. తీరంలో కెరటాలో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. బాబు డైరెక్టర్స్, సో మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం చైల్డ్ ఆర్టిస్ట్ ని. మనోని గట్టిగా వాడేద్దాం. ఇంకా నేను డార్లింగ్ అంటే ఈ ఇంటర్వ్యూ అన్ని ఎట్లా కనెక్టివ్ అయి వస్తున్నాయి. ఫస్ట్ నువ్వు సల్మాన్ సార్ తో స్టార్ట్ చేసినావు, నా ఐ అడ్మైర్ హిమ్. ఆయన చూసి ఎట్లా అవ్వాలనుకున్నా. తర్వాత నువ్వు ఫినాన్షియల్ యాక్టింగ్ కెరియర్ కోసం నువ్వు మాట్లాడినావు. సో దేవుడిచ్చిన ఫస్ట్ పెద్ద గిఫ్ట్ నా లైఫ్ లో నా వైఫ్. ఆ తర్వాత ఇంకా ఏంజిల్స్ లాగా వచ్చిర్రు అంటే నా కొడుకులు. సో వీని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తున్నట్టు ఏదైతే నేను మిస్ అయినానో, ఓం శాంతి ఓం మూవీ ఉంది కదా, ఓం శాంతి ఓం ఆయన గట్టిగా ఇత్ని షిద్దత్ సే తుమ్హే పానేకి కోషిష్ కి అని అంటే ఆయన ఉండి చనిపోతాడు. ఆయన డిజైర్ అంటే ఆయన అనుకుంది సాధించలేదు కాబట్టి చనిపోతాడు, బట్ మళ్ళీ ఆయన పుట్టాడు, సూపర్ స్టార్ అవుతాడు. సో నాకు రాయిని చూసినప్పుడు అనిపిస్తుంది, నేనైతే చేద్దాం అనుకొని నాకు మిగిలిపోయినాయో, నేనైతే సాధిద్దాం అనుకున్నానో, దేవుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తానంట దాన్ని కంప్లీట్ చేసే వదులుతాడంట. ఒకవేళ అంటే నా లైఫ్ ఇంకా నా కెరియర్ ఇంకా చాలా ఉంది, ఇంకా స్టార్టే కాలేదు. ఆ దేవుడి దయవల్ల నా కెరియర్లో నేను ఏదనుకున్నా సాధిస్తానే ఉంది. ఎప్పుడు నాకు అదే ఉంటుంది. గ్యారంటీగా చెప్తున్నా, దేవుడు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఏంజిలో వీడు వాడు ఉన్నాడు కదా, వీళ్ళు మాత్రం సాధిస్తారు డార్లింగ్. నా కళని 100% నెరవేరుస్తారు వీళ్ళు. సూపర్, గ్రేట్ రాయన్. నిజంగా చాలా టాలెంట్ ఉంది నీకు.
బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ. సో ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఉంది. చాలా ఉందా? ఏ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది? ఎక్కువ రామ్ చరణ్ సార్తో ఇంకా చిరంజీవి సార్తో చేయాలని. ఓకే, వాళ్ళిద్దరు ఏమవుతారో తెలుసా? రామ్ చరణ్ గారు ఏమవుతారు చిరంజీవి గారికి? ఫాదర్. ఫాదరా? ఓ తెలుసా? ఇద్దరిలో డాన్స్ ఎవరు బాగా చేస్తారు? చిరంజీవి గారి స్టైల్ బాగుంటుందా, రామ్ చరణ్ గారి స్టైల్ బాగుంటుందా? నిజం చెప్పు. నాకంటే నిజంగా ఇద్దరిది నచ్చుతుంది, ఇద్దరు ఇష్టం నాకు. ఓ పనికొస్తారు ఇండస్ట్రీకి. నీకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి? అన్ని ఉన్నాయమ్మా. మనకి పాపం రీసెంట్ గా మన శంకర్ ప్రసాద్ మూవీలో కాస్టింగ్ అయింది. జస్ట్ మిస్ సార్ తో వీడు యాక్ట్ చేయడం, ఏమంటారు ఆడిషన్ అయింది, అంత అయింది. ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నాడు అని చెప్పి మిస్ అయిపోయింది. అంటే నేను అన్న చూడు, నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావు అని చెప్పి. నా కెరీర్లో ఏమైనా మిస్ అయినా నేను బాధపడలేదు, కానీ ఆ రోజు నేను బాగా బాధపడ్డా వీని గురించి. అరే ఇటు సెలెక్ట్ అయ్యిండు, బాగా చేసిండు, బట్ కొంచెం ఏజ్ కొంచెం పెద్దగా ఉంటే సెట్ అయిపోతుండేవాడు. ఓకే. సో ఆ సార్తోని ఆపర్చునిటీ వచ్చింది, నాకైతే ఇంతవరకు రాలేదు. అట్లాంటిది వీనికి వచ్చింది, చేస్తాడని గట్టిగా ఫిక్స్ అయిపోయినా. బట్ మిస్ అయింది. మిస్ ఏం కాదు, ఆయన ఇంకో సినిమాలు చేస్తాడు. మనోడు అందరు హీరోస్ కి మనోడు చిన్నప్పుడు హీరో చేస్తాడు చూడు. మరి ఈ ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్ గా రాయన్ గుర్తుపెట్టుకోవాలి నన్ను పెద్ద హీరో అయిన తర్వాత. నీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో అంటే ఎవరితో అని చెప్తావు? ఓ సూపర్. ఇప్పుడు ఎవరితో యాక్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎవరితో యాక్ట్ చేస్తున్నావు? సమంత మ్యామ్. సమంత మ్యాన్ తో. ఓ ఎలా అనిపించింది సమంత మ్యాన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇంకా ఉంది మూవీ. ఇంకా ఉందా? ఓ సూపర్. మంచి మంచి మూవీస్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. సో చదువుకుంటూ యాక్ట్ చేయాలి, మళ్ళీ చదువు ఆపేయకూడదు. సో మంచిగా చదువుకోవాలి నువ్వు. నేను షూట్ లో కూడా బుక్స్ తీసుకెళ్తా. ఓ సూపర్. సో ఆ మాత్రం ఉంటే చాలమ్మా. సూపర్. సో ఇప్పుడు మమ్మీని పిలిచేద్దామా? సో ఫ్యామిలీ లైఫ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ లోపే తన లైఫ్ పార్ట్నర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో ప్లీజ్